హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చూసేద్దాం రండి. ఆగస్ట్ 8th రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. బట్ దాని ముందు రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా కేక్ కట్ చేయించాం. యాక్చువల్లీ మేము అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ హోమ్ టౌన్ మెదక్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఆ రోజు మా హస్బెండ్ కి అయితే ఆఫీస్ లో చాలా లేట్ అయిపోయింది. 5కి వస్తా అన్నవాడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 అయింది. ఇంకా ఆఫీస్ నుండి రాగానే ఇలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా జర్నీ అంతా ఆల్మోస్ట్ ఇలా రెయిన్ లోనే అయిపోయింది. మా ఇంటి నుండి మెదక్కి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ అనమాట. ఇంకా మెదక్ రీచ్ అయ్యేసరికి అయితే 11 అయిపోయింది. ఇంకా నైట్ 12 o'clock కి ఇలా చిన్నగా బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాను. మార్నింగ్ చర్చ్ కి రెడీ అయిపోతున్నాం. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. తనకి ప్లేస్ బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇలా నేచర్ కి దగ్గరగా పీస్ఫుల్ గా ఈ గ్రీనరీ ఇదంతా మా బేబీకి బాగా నచ్చేసింది. కొన్నిసార్లు ఇలా సిటీ లైఫ్ కి దూరంగా నేచర్ కి దగ్గరగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మా బేబీకి కూడా అలానే అనిపిస్తున్నట్టుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. మనం కదా చిన్నప్పుడు ఇలా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇలా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ ఎగ్జైట్ అవుతాము. అలానే మా పాప కూడా బాగా ఎగ్జైట్ అయిపోతుంది. ఆ ఫ్రీడమ్ ని, ఆ ఓపెన్ స్పేస్ ని చాలా ఎంజాయ్ చేసింది. అలా నేచర్ ని ఫీల్ అవుతూ చర్చ్ కి అయితే రీచ్ అయిపోయాను. చర్చ్ లో ప్రేయర్ అయితే చేసేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇది చూడండి, మా పాపని ప్రేయర్ చేయమంటే ఇలా అయితే పడుకొని అయితే ప్రేయర్ చేసేస్తుంది. ఇంకా చర్చ్ లో అయితే కొందరు పిల్లలు కనిపించే గానీ ఫుల్ గా ఆడుకుంది వాళ్ళతోని. కాసేపు అలా దేవుడికి దగ్గరగా పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేసి చర్చ్ నుండి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్ టైంలో బోర్ కొడుతుందని అలా బయటకు వెళ్ళాం పాపని తీసుకొని. ఇలా మేకలు, గొర్రెలు మన సిటీలో ఎక్కడ కనిపిస్తాయి. మా పాప అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే తనకి చాలా ఫస్ట్ టైం అన్నమాట. అలా కాసేపు నేచర్ కి దగ్గరగా మనసుకి ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్తున్న వేలో అయితే ఇలా మంకీస్ కనిపిస్తున్నాయి. ఇంకా మెదక్ అంతా అవే అనుకోండి. ఇంకా ఇంటికి వెళ్తున్న వేలో ఇలా ప్లే జోన్ అయితే కనిపించేసింది. ఇంకా ఆగాము. ఇంకా మా పాప అయితే అలా వెళ్ళిపోయింది. పాప మా పాపకు కూడా వాళ్ళలాగా ఆడాలని ఉంది. వాళ్ళేమో పెద్దవాళ్ళు కదా, వాళ్ళేమో మంచిగా ఆడుతున్నారు, తనేమో ఆడలేకపోతుంది. వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది. తనకు ఆడాలని ఉంది, ఎలా ఆడాలో అర్థం కాక ఎక్కలేక పాపం అలా చూస్తూ ఉంది. ఇంకా జంప్ జంప్ అంటుంటే మాత్రం జంప్ చేస్తుంది. కాసేపు మా పాప ఇలా ఆడుకున్నాక తన టైం స్పెండ్ చేశాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. మా అత్త వాళ్ళతో ఈవినింగ్ ఇలా కేక్ కట్ చేపించి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇలా ఆ రోజంతా నేచర్ కి దగ్గరగా పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేశాము అని డే ఎండ్ అయిపోయిందనే టైంకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. కేక్ కట్ చేపించి ఫైర్ షాట్స్ పెట్టారు. పైనుండేమో వర్షం, కింద నుండి ఇలా ఫైర్ షాట్స్. అసలు ఆ విజువల్స్ చూడండి ఎంత బాగుందో. అలా తన బర్త్డేని ఇంకొంచెం స్పెషల్ చేశారు. అలా మా హస్బెండ్ బర్త్డేనైతే బిజీ సిటీ లైఫ్ నుండి దూరంగా నేచర్ కి దగ్గరగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తో చర్చ్ విజిట్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో హైదరాబాద్ టు మెదక్ ఒక చిన్న ట్రిప్ తో రిఫ్రెషింగ్ బ్రేక్ తో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.